వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతతో అంత ఈజీ కాదు. ఈ వీడియోలో మనం ఇంకొక నిలువ పచ్చడి, అదే మామిడికాయ తొక్కుడు పచ్చడి, దాన్ని మాగాయ అని కూడా అంటారు. ఈ తొక్కుడు పచ్చడిని రసాల కాయలతో చేస్తారండి. అంటే కొంచెం పుల్లగా ఉండే కాయలతో ఈ తొక్కుడు పచ్చడిని అయితే చేస్తారు. ఈ తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో, పక్కా కొలతలు అంటే ఎంతెంత కొలతలు తీసుకుంటే పచ్చడి టేస్టీగా వస్తుందో, నిలువ ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూసేద్దాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మాగాయ పచ్చడి కోసం మేము 20 మామిడికాయలు తీసుకుని ఇలా నీళ్ళల్లో బాగా కడుక్కొని పైన పీల్ మొత్తం ఇలా చెక్కు తీసేసుకోవాలండి. ఇలా పైన తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది. ఇవి రసాల కాయలు. ఈ తొక్కుడు పచ్చడికి అంటే మాగాయ పచ్చడికి పుల్లగా ఉండే కాయలు తీసుకుంటే బాగుంటుంది. ఇలా తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటాం కదా, ఆ సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాయను మొత్తం టెంక్ ఒకటే మిగిలేలాగా తరిగేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కల్లాగా చిన్న చిన్న పీసెస్ లాగా తరుక్కోవాలి, ఇలాగా చూపించినట్టుగా. ఇలా మొత్తం మనకు తీసుకున్న కాయలు మొత్తం శుభ్రంగా కడుక్కొని పై తొక్క తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం చిన్న చిన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవచ్చు. ఈ తొక్కుడు పచ్చడిలోనే చాలా వేరియంట్స్ పడతారండి. కూర పచ్చడని, కొంచెం పెద్ద మొక్కల పచ్చడి, అదే మన పూర్వకాలంలో పట్టుకునేలాగా ఇలా చాలా రకాలుగా, పచ్చి పచ్చడని, బాగా ఎండబెట్టి చేసిన పచ్చడి, ఇలా ఈ మాగాయ పచ్చడిలోనే చాలా రకాలుగా చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇలా సన్నగా ఎంత వీలైతే సన్నగా అని చెప్పాను కదా, ఎలా తరుగుతున్నారో చూసారు కదా. టెంక్ ఒక్కటే మిగిలేలాగా మొత్తం గుజ్జంతా తరిగేసుకోవాలి, ఇలాగా చిన్న ముక్కల్లాగా. టెంక్ ఎలా మిగిలిందో చూసారు కదా, ఏమీ లేదు, దాన్ని గుజ్జు అలా తరుక్కోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక పల్చటి క్లాత్ వేసి దాని మీద ఇలా ఎండలో బాగా ఒక 4 గంటల సేపు ఎండబెట్టాలి. అలా ఎండబెట్టిన తర్వాత ముక్కలు సగం అవుతాయి. మనం ముందు ఒక 4 కేజీల ముక్కలు తీసుకున్నామండి, దానికి 2 కేజీలు అలా అవుతాయి అన్నమాట. ఇలా ముద్ద అయ్యే వరకు కూడా ఎండబెట్టుకోవాలి మనం. అంటే 4 గంటల సేపు ఎండను బట్టి ఎండితే ఇలా ముద్దగా అవ్వాలి. అన్నం ముద్ద ఉంటుంది కదా, అలా అవ్వాలి మనకి. అప్పుడు ఈ పచ్చడి కలుపుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి 3/4 కేజీ కారం వేసుకుంటున్నాము. కారాన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ముక్కలు కారం బాగా పట్టేలాగా బాగా కలపాలండి. కారం ఒకవేళ మనకి మళ్ళీ కలుపుకునేటప్పుడు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. అంటే అప్పుడు తాలింపు వేస్తాం కదా, వెల్లుల్లిపాయ ముద్ద అవి వేసి అప్పుడు ఇంకొంచెం కారం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉప్పు 1/2 కిలో. ఉప్పుని ఎలా చేయాలంటే కల్లుప్పు తీసుకుని బాగా ఎండబెట్టుకుని మిక్సీలో పౌడర్ చేసుకుని జల్లించుకొని మళ్ళీ ఎండబెట్టుకుని అప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కేజీ నువ్వుల నూనె అయితే పడుతుందండి. మేము ఈ పచ్చడిలోకి నువ్వుల నూనె తీసుకుంటున్నాము. ఆవకాయలో కూడా అదే తీసుకున్నాం, టేస్ట్ బాగుంటుందని. నిలువ పచ్చళ్ళకి ఎక్కువ నువ్వుల నూనె బాగుంటుందండి. తర్వాత వేరుశనగ నూనె. ఇక ఈ నూనె కూడా కేజీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ పచ్చడిని పక్కకు పెట్టేసుకోవాలండి, దగ్గరికి నొక్కేసి. 3వ రోజుకి అంటే ఇవాళ పచ్చడి కలిపామనుకోండి, ఎల్లుండికి తిరగ కలుపుకోవడానికి రెడీ అయిపోతుంది. తిరగ కలిపే రోజు మనం దీనికి పోపు వేసుకోవాలి. ఆ పోపుకి మనం 2 టీ స్పూన్ల మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1/4 కేజీ వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి నూనెలో వేయించుకుంటాము. అంటే కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుని నూనెలో ఇలా వేయించుకోవాలి.
ఇలా దోరగా వేయించుకోవాలండి నూనెలో, అప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 3వ రోజు కలుపుకుంటాం కదా పచ్చడిని. కలపడం అంటే కింద పైన ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవడమే. అప్పుడు అందులోకి ఇదే మిశ్రమాన్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని ఒక డబ్బాలోకి తీసుకుని, అంటే ఉప్పు కారం అది చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు. ఇంకొక డబ్బాలోకి తీసుకుని నిల్వ పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే. మాగాయ పచ్చడి మనం టేస్ట్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. అన్నం పెట్టుకుని ఇందులో కొంచెం పచ్చడి వేసుకుని అలా కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మా పోస్టర్ గారు చూడండి ఎంత అడుగుతున్నాడు, ఆమం కావాలంట. ఏం కావాలమ్మా నీకు? ఇప్పుడు ఇది ఇలా బాగా కలిపి, మా పోస్టర్ కూడా నోరు ఊరిపోతున్నట్టుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇలా ఒక ముద్ద తీసుకుందాం. అండి అద్దరిపోయింది. ఇంకొక ముద్ద టేస్ట్. తొక్కుడు పచ్చడి రసాలకాయలతో పడతారు కదా, మంచిగా పుల్ల పుల్లగా, ఈ నెయ్యి టేస్ట్ బాగా తెలుస్తూ కారం కారంగా భలే ఉంది. డెలీషియస్. నాన్ వెజ్లో ఏముందండి హెవెన్, పచ్చడిలో ఉంది హెవెన్. అసలు పచ్చడి తింటా ఉంటే స్వర్గంగా కనపడుతుంది నాకు. రోజు పచ్చడి వేసుకు తినమన్నా తింటాను. మాగాయ పచ్చడి, అదే మామిడికాయ తొక్కుడు పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా మీ తొక్కుడు పచ్చడిని నేను చూపించిన కొలతలతో ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఆవకాయ అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి, కానీ ఇది మనం ఎలా చేసుకున్నా బాగానే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ ముద్ద ఆ పట్టండి తినేసరికి నేను